ఒక మాట చెప్పనివ్వండి, బ్రతుకులో బాగుపడాలంటే దేవునిలో మన ఇంట్లో బలంగా ఉన్న వాళ్ళు పిల్లలైనా సరే వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇంట్లో భార్య బలంగా ఉంటే భర్త భార్యను చూసి నేర్చుకోవాలి. దేవునిలో మనల్ని ఇన్స్పైర్ చేసేవాళ్ళు మనకంటే చదువులో తక్కువ, వయసులో తక్కువ, స్థితిగతుల్లో తక్కువ అని చూడాల్సిన అవసరం లేదండి. దేవునిలో ముందుకు వెళ్తున్న వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయితే మనం కూడా చక్కగా దేవుని బాటలో వెళ్తాం. కొంతమంది అనుకుంటారు, నాకు తెలిసిందే, నాకు తెలుసు, నేను కరెక్టే, నాకు అన్నీ బాగా తెలుసు. అలాంటి వాళ్ళు ఎప్పుడు దేవుని గణపరచలేరు. అటువంటి వారికి ఎప్పుడు నిత్యరాజ్యము ఉండదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడు ఆ దీనత్వాన్ని కలిగి ఉండాలి. నేను ఎవరి దగ్గరైనా నేర్చుకుంటా. ఒకవేళ నాలో పొరపాటు ఉందని ఎవరైనా ఒక చిన్న బిడ్డ వచ్చి చెప్పినా నేను నేర్చుకుంటాను. దేవుడు నాలో తప్పెత్తి చూపించినప్పుడు కొంతమంది అభిప్రాయాలు ఎలా ఉంటాయి తెలుసా అండి? దేవుడు తప్పెత్తి చూపిస్తే నాలో తప్పు చూపించి అంతటి వాడివా దేవుడా అన్నట్టు దేవుని మీద కోపగించుకుంటారండి. అంటే ఎలా బ్రతికేసినా దేవుడు ఎప్పుడు కాంప్లిమెంట్లు, ఆ తర్వాత మెప్పు